ఎంతో రుచికరమైన బీట్రూట్ కోకోనట్ బర్ఫీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకొని వాటిపైన దాన్ని ఇలా గీసేసి బీట్రూట్ను కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత బీట్రూట్ని మిక్సీ పట్టుకోవాలి. అలాగే కొబ్బరిని కూడా అందులో కొంచెం బెల్లం వేసి మిక్సీ పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి ఒక 3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకొని ఇలా బాగా కలిదిప్పుకోవాలి. అడుగంటకుండా దానిని బాగా కలిదిప్పుతూ ఉండాలి. అది కొంచెం స్మెల్ రావటం స్టార్ట్ అవుతుంది. అందులో కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలిదిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత మనం ముందుగా కొబ్బరిని మిక్సీ పట్టిన దానిని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలిదిప్పుకోవాలి. మనం చేతిలోకి తీసుకుంటే ఇలా కొంచెం ఉండ వచ్చేంత వరకు కలిదిప్పుతూ ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత కొంచెం తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన దాంట్లో మనం ముందుగా మిక్సీ పట్టిన బీట్రూట్ రసాన్ని ఇందులో వేసుకోవాలి. వడకట్టుకుంటూ రసాన్ని మాత్రమే ఇందులో వేసుకుంటూ కలిదిప్పుతూ ఉండాలి. కొంచెం ఇలా రంగు మారటం స్టార్ట్ అయిపోతుంది. ఇలానే బాగా కలిదిప్పుతూ కొంచెం నెయ్యి వేసుకుంటూ కలిదిప్పుతూ ఉండాలి. ఇది కూడా చేతిలో తీసుకుంటే కొంచెం ఉండ వచ్చిన తర్వాత దీన్ని కూడా ఆ బౌల్లో వేసుకోవాలి. కొంచెం గట్టిగా అయ్యేంతవరకు కలుపుతూనే ఉండి అయిన తర్వాత దీన్ని కూడా మొత్తాన్ని పైన వేసుకుంటూ ఉంచాలి. అంతే. కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మనకెంతో ఇష్టకరమైన కోకోనట్ అండ్ బీట్రూట్ బర్ఫీ తయారైపోతుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.